శనగల్లో ఇలా రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. మరి శనగల్లో రవ్వతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి ముందుగా నేను శనగలను నైట్ నానబెట్టేసుకున్నాను. ఇవి 2 గంటల సేపు అయినా నానబెట్టేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలా నైట్ నానబెట్టేసుకుంటే చూసారు కదా మనకి బాగా నానిపోతాయి. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడాను వంపేసుకుందాము. ఈ శనగల్లో నీళ్ళన్నీ కూడాను ఇప్పుడు ఈ శనగలన్నీ కూడాను ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా అన్ని ప్లేట్లోకి అయితే వేసేసుకొని, లేదా మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇలా ఇప్పుడు ఇందులోకి రవ్వనైతే వేసుకుందాము. రవ్వని మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడే వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా రవ్వని మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 కప్పు శనగలను తీసుకుంటే మనకి నానబెట్టక ముందుగా 1 కప్పు రవ్వనైతే తీసుకున్నాను నేను వచ్చేసి. ఇలా తీసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ రవ్వ శనగల్ని రెండింటిని కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పట్టేసుకున్నదంతా కూడాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఈ విధంగా ఉండాలి చూడండి. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా. ఇంకా ఇలా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి. ఇలా పట్టేసుకున్న దాన్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం నూనె వేసుకున్న తర్వాత ఈ నూనె బాగా వేడెక్కించుకుందాము. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఆనియన్ ముక్కలను వేసేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కూడాను కొద్దిసేపు మగ్గించుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి, చిన్నగా కట్ చేసేసుకొని. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. వీటన్నిటిని కూడా కొద్దిసేపు, మరీ ఎక్కువ అయితే అవసరం లేదు, కొద్దిసేపు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలిపేసుకుందాము. కావాలి అంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెంసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత వచ్చేసి ఇంక ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడాను ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మీకు పచ్చిమిర్చి తక్కువ అనిపిస్తే కొంచెం కారమైనా వేసుకోవచ్చు, ఇలా మీ ఇష్టం అది. ఒకవేళ పచ్చిమిర్చి కావాలనుకుంటే ఉత్త పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను కొద్దిగా కారం కూడా వేశాను. రుచికి సరిపడినంత ఉప్పు, ఇంతవరకు అయితే ఉప్పు అయితే వేసుకోలేదు కదా, ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా రుచికి సరిపడినంత. కొద్దిగా ధనియాల పొడి, ఇలా ఇవన్నీ కూడాను వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము వీటన్నిటిలో కలిసేలాగా. కావాలి అంటే ఇంకా క్యారెట్ అయినా వేసుకోవచ్చు, చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి, ఇలా చిన్నగా కట్ చేసుకున్నది. ఇలా వేసేసుకొని ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం వెంటనే చేసేసుకోవడమే. ఇంకా ఎటువంటి వంట సోడా అవసరం లేదు ఈ రెసిపీకి వచ్చేసి. చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి. ఇదే బ్యాటర్తో మనం దోశ కూడా వేసుకోవచ్చు. వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా. ఇలా ఈ విధంగా మనకి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఎటువంటి వంట సోడా అవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఈ విధంగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను. అన్నీ పెట్టేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము.
ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. ఇప్పుడు చాలా ఈజీగా వస్తాయి వచ్చేసి, చూసారు కదా. ఇలా అన్నీ కూడాను తిప్పేసుకుందాము. ఇలా అన్నీ కూడా తిప్పేసుకొని మరి ఇటు సైడ్ కూడా బాగా కాలనివ్వాలి. మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా చూసారు కదా, ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసుకుందాం. ఇంకా ఇలా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, ఇంకో రకంగా కూడా చూపిస్తాను, అలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఇంకా బందోసలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. కొంచెం నూనె అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ రెసిపీకి వచ్చేసి, ఈ బందోసకి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే శనగలతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒట్టివి కానీ తినచ్చు, లేదా ఏదైనా చట్నీలో అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఎటువంటి వంట సోడా అవసరం లేదు. లేదా ఇలా బందోస అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే శనగలు రవ్వతో కొత్త రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.